బైబిల్ గ్రంథంలో నుండి మరొకసారి నిర్గమకాండానికి వెళదాం. నిర్గమకాండం 17వ అధ్యాయం దగ్గరికి మనం వెళదాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుండి 7 వరకు ఉన్న వచనాలు ఒక భాగం. ఆ భాగాన్ని మనం చదువుదాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుండి 7 వరకు నేను చదువుతున్నాను. శ్రద్ధగా బైబిల్ గ్రంథాన్ని చూడాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. తరువాత ఇశ్రాయేలుల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు త్రాగుటకు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇది ఎందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితురనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కనుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడు అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ప్రియమైన వారులారా, రాత్రి దైవ సన్నిధిలో మనం ఉండగా దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై నిర్గమకాండం 17వ అధ్యాయం మనం చదువుకున్నాం. నిర్గమకాండములో ముఖ్యంగా హోరేబు అనే మాట 3వ అధ్యాయం దగ్గర మనం చదువుకొని అక్కడి నుండి కొన్ని విషయాలు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. హోరేబు అనే పదం ఈ భాగంలో మనం చూస్తాం. అది మిద్యాను భూభాగంలో ఉన్న ఒక ప్రాంతంగా మనం చూడవచ్చు. ఈ హోరేబును తరువాత సీనాయి పర్వతం అని కూడా జ్ఞాపకం చేశారు, లేక సియోను కొండ, సీనాయి కొండ అంటారు. బైబిల్లో చాలా అద్భుతమైన విషయాలు మనం గమనిస్తాం. గలతీ పత్రికలో సీనాయి కొండ, మరొకటి సియోను కొండ, దాన్నే యెరూషలేము అంటారు. సీనాయి కొండ ఇది ఇక్కడ మనం గమనించేది. సియోను కొండ అది యెరూషలేముకు పోలికగా జ్ఞాపకం చేయబడింది. సో హోరేబును భౌతికంగా సీనాయి అని కూడా పిలుస్తారు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మీయంగా దానికి సంబంధించి 2 పదాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి దేవుని పర్వతం, రెండవది పరిశుద్ధ పర్వతం. ఉదయకాలం దేవుని పర్వతం అనే దగ్గర కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని పర్వతం అనబడిన హోరేబు దగ్గర నెంబర్ 1 మొదటిది అదే స్థలం, ఆరాధన స్థలం అని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది అది ఆనందించే స్థలం, అది ఆనంద స్థలం. మూడవది అది ఆదరించబడే స్థలం, ఆదరణ కేంద్రం. సో ఆరాధన కేంద్రం, ఆనంద కేంద్రం, ఆదరణ కేంద్రం ఏది? హోరేబు. అంతే. ఈనాటి హోరేబు అయినా అదే మనం కూడుతున్న హోరేబు. ఇక్కడ సంఘం ఉంది. సంఘము ద్వారా మనం పొందగలిగేవివే. సంఘము ఆయన ఆరాధించేది, సంఘము ఆయనను బట్టి ఆనందించేది, సంఘము ఆయనను బట్టి ఆదరించబడేది అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. రెండవదిగా మధ్యాహ్న కాలం మనం దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడు హోరేబు దగ్గర జరిగిన సంభవాలు, లేక హోరేబు సీనాయి 2 ఒకటిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన 4 సంభవాలు మీకు జ్ఞాపకం చేశాను.
4 సంభవాలు. మొదటిది దేవుని ప్రత్యక్షతను పొందడం, దేవుని ప్రత్యక్షతను పొందడం. రెండవది బండ నుండి నీళ్లను పొందడం, దేవుడు బండ నుండి నీళ్ళు ఇచ్చుట. మూడవది దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చుట, 10 ఆజ్ఞలు ఇచ్చుట. నాలుగవది దేవుడు పరిశుద్ధ స్థల నిర్మాణం యొక్క నమూనా ఇచ్చుట. ఇది హోరేబు లేక సీనాయి అనబడిన భూభాగములో ఉన్న అనుభవాలుగా లేక సంభవాలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సంభవాలను మనం గుర్తిస్తూ మొదటి దగ్గర అనగా దేవుడు ప్రత్యక్షతనిచ్చిన సందర్భం దగ్గర 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో మరో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆ దేవుని ప్రత్యక్షత దగ్గర నెంబర్ 1 పరిశుద్ధతను ఆయన ఇష్టపడతాడు. ఆయన ప్రత్యక్షతలో పరిశుద్ధతను కోరుకుంటాడు. ఏదో కాలక్షేపం కొరకు ఆయన ప్రత్యక్షతనివ్వడు. ఆయన ప్రత్యక్షతనిచ్చేది పరిశుద్ధత కొరకు. రెండవది ఆయనను పరిచయం చేసుకుంటాడు, లేక తానెవరో ఆయన తెలియపరుచుకుంటాడు. ఆయనను మనం ఎరగగలిగితే మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఆయనను మనం అర్థం చేసుకోగలిగితే మన ఆలోచన విధానం మారిపోయింది. సమస్తం మార్పు చెందుతాం. పరిశుద్ధత దగ్గర నుండి ప్రభు దగ్గరికి వస్తే మరింతగా ఆయన తెలుసుకునే కొద్దీ మనలో మార్పు వస్తుంది. అందుకే భక్తుడు పౌలు అన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును అన్నాడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక ఈ శ్రమను అనుభవిస్తున్నాను అన్నాడు. అర్థమైందా? సో నమ్మిన వానిని ఎరిగినవాడు గనుక శ్రమైనా భయపడలేదు, పరిస్థితులు ఏమైనా భయపడలేదు, ఆందోళన చెందలేదు. కాబట్టి ఆయన ఎరిగే కొద్దీ మరింతగా మనం ధైర్యం తెచ్చుకోగలం. ఆయన ఎరిగే కొద్దీ స్థిరపరచబడగలం. ఆయన ఎరిగే కొద్దీ మన జీవిత విధానం మార్చబడిద్ది అని మనం గుర్తించాం. మూడవది అక్కడ సందేశం ఉంటుంది. ఆయన ప్రత్యక్షమైన ప్రతిసారి కూడా సందేశం ఇచ్చాడు. కొంతమంది భక్తుల జీవితాల దగ్గర మనం ఆ విషయాలు పరిచయం చేసుకున్నాం. ఇది మధ్యాహ్నం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి 17వ అధ్యాయం దగ్గర మనం వెళితే అది 2వ సంభవం. హోరేబు దగ్గర 2వ సంభవం. వారు సీనాయి లేక సీను అరణ్యములో ఉన్నారు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యాత్ర ముందుకు సాగుతూ ఉంది. అదే ఇంచుమించుగా ఆ దగ్గరలోనే మరొక మజిలీ వారు చేశారు. షీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి అన్నాడు. అది కూడా ఆ సీనాయి పర్వత పరిసర భూభాగమే అని కొంతమంది బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తున్నారు. కొంచెం దూరంగా మెట్టుకు ఆ భూభాగం అంతా ఆ పరిసరాలకు చెందిందే అని జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పుడు వారు రెఫీదీములో దిగిరి అన్నాడు. ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భాగం నుండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను అని 6వ వచనాలు చెప్పాడే. సో ఆ పర్వత పరిసరాలకు సంబంధించిన ప్రాంతమే అని మనం గుర్తించవచ్చు. హోరేబులో బండ మీద నిలబడతాను, ఆ పర్వతం మీద బండ మీద నిలబడతాను, అక్కడ నీ కర్రను పట్టుకొని నువ్వు ఆ బండను కొడితే ఏం చేస్తాయి? నీళ్ళు ఇస్తుంది, బండ నీళ్ళు ఇస్తుంది, ప్రజలు ఆ త్రాగుడుకు దానిలో నీళ్లు బయలుదేరుతాయి అని చెప్పాడు. ఇది అక్కడ జరిగిన సందర్భం. సో హోరేబు దగ్గర జరిగిన 2వ సంభవం. మొదటిది దేవుని ప్రత్యక్షత అయితే, రెండవది దేవుడు వారికి త్రాగడానికి నీళ్ళు ఇవ్వడం. ఇది మనం గమనిస్తాం. అయితే ఈ భాగాన్ని ఒక 3 భాగాలుగా లేక ఈ సందర్భాన్ని 3 భాగాలుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ భాగంలో 3 రకాల వారు కనపడతారు. 3 రకాల వారు కనబడతారు. 1 ఇశ్రాయేలు ప్రజలు కనబడతారు, 2 మోషే కనబడతాడు, 3 దేవుడు కనబడతాడు. అర్థమైందా? 3 రకాల వ్యక్తిత్వాలు అందులో నుండి మనం పాఠం నేర్చుకోవచ్చు. అర్థమైందా? సో లేక ఇశ్రాయేలు ప్రజలు కనపడతారు, రెండవది మోషే కనబడతాడు, మూడవది ఎవరు కనపడతారు? దేవుడు కనబడతాడు. ఇందులో 3 భాగాలు మనం ఆలోచన చేస్తే మొదటిది 1 నుండి 3 వరకు ఉన్న వచనాలు ప్రజల ప్రవర్తన. 4 నుండి లేక 4వ వచనం మోషే ప్రార్థన. ప్రజల ప్రవర్తన మొదటి భాగం. రెండవది 4వ వచనంలో మోషే ప్రార్థన.
ఇంకా 5 నుండి 7 వరకు ఉన్న వచనాలు దేవుని ప్రత్యుత్తరం. దేవుని ప్రత్యుత్తరం ఇంతే. ఈ భాగం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది 1-3 వచనాలు ప్రజల ప్రవర్తన, రెండవది మోషే ప్రార్థన, మూడవది దేవుని ప్రత్యుత్తరం. ఇంతే ఆ భాగంలో ఉన్న ముఖ్యమైన విషయం. దీన్ని మనం గమనించగలిగితే ఆ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు నా మాట కొంచెం మనసులో ఉంచండి. మొదటి వచనం చదువుతారా? మొదటి వచనం తర్వాత అంటే వారు ఆ సీను అరణ్యంలో ఉండగా అద్భుతాన్ని వారు చూశారు. అదేమిటంటే మన్నాను దేవుడు ఆకాశము నుండి ఇవ్వడం. 16వ అధ్యాయంలో ఇదేమి అన్నారు. మోషే అన్నాడు, తినుటకు దేవుడు మీకు ఇచ్చిన ఆహారం అన్నాడు. ఎక్కడి నుంచి పడింది? ఇది ఆకాశము నుండి పడింది. ఆ సందర్భం 16వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇప్పుడు జరిగిన తర్వాత అది 17వ వచనం లేక 17వ అధ్యాయం మొదటి వచ్చిన ప్రారంభంలో తరువాత ఇశ్రాయేలీలు సర్వసమాజము యెహోవా మాట చొప్పున, ఈ మాట గమనించాలి, వారి ప్రయాణం ఎలా సాగుతుంది? యెహోవా మాట చొప్పున అనే మాట గమనిస్తున్నాం. యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు రెఫీదీములో దిగారు అన్నాడు. ఆ మాట చెప్పి వెంటనే వ్రాయబడిన మాట ఏంటి? ప్రజలు త్రాగుటకు నీళ్లు లేనందున అన్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ప్రయాణం ఎవరి ద్వారా వెళ్తున్నారు? వాళ్ళు. వారి ప్రయాణం ఎలా సాగుతుంది? దేవుని మాట చొప్పున, యెహోవా మాట చొప్పున అనే మాట జ్ఞాపకం చేశాడు. యెహోవా మాట చొప్పుననే వారు ప్రయాణం చేశారు. అంటే వారు రెఫీదీములో దిగాలని దేవుడే సెలవిచ్చాడు. అట్లయితే రెఫీదీములో వారు దిగితే అక్కడ నీళ్లు లేవని దేవుడికి తెలుసా తెలియదా? నడిపిస్తుంది ఎవరు? దేవుడే. వారి ప్రయాణానికి ఆలోచనిస్తుంది ఎవరు? దేవుడే. నడిపిస్తున్న దేవునికి అక్కడ నీళ్లు లేవని తప్పకుండా తెలుసు. అయితే జాగ్రత్త గమనించండి. నీళ్లు లేవని తెలిసి అక్కడ తీసుకొని వెళ్ళాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు మన ప్రయాణంలో కొన్నిసార్లు పరీక్షలకు అనుమతిస్తాడు. అర్థమైందా? ప్రయాణంలో పరీక్షలకు అనుమతిస్తాడు. ఉదాహరణకు పిల్లలు సంవత్సరం అంతా అకాడమిక్ ఇయర్ చదువుతూ ఉంటారు చదువుల్లో. ఆ విద్యా సంవత్సరంలో వాళ్ళకి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. వారి విద్యా సంవత్సరంలో పరీక్షలు ఉంటాయి. అలాగే మన విశ్వాస జీవితంలో పరీక్షలు ఉంటాయి. ఆయనకు తెలుసు అక్కడ నీళ్లు లేవని. దేవుడే ఫలానా చోట దిగమన్నాడు, అక్కడ నీళ్లు లేవని ఆయనకు తెలుసు. అయినా దేవుడు ఆ స్థలానికి వారిని నడిపించడానికి ఇష్టపడ్డాడు, వారిని పరీక్షించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అవును, వాస్తవమే. కొన్నిసార్లు ఇక్కడ ఈ మాట గమనిద్దాం. మన ప్రయాణంలో తప్పకుండా పరీక్షలు ఎదురవుతాయి. ఇది వీరి ప్రయాణంలో జరిగిన సంభవం. ప్రయాణంలో పరీక్ష ఎదురైనప్పుడు వారు ఇప్పటి వరకు జరిగిన సంభవాలను అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడగలగాలి. నామాట అర్థమవుతుందా? పరీక్షించబడుతున్న సమయం ఇది. పరీక్షలు ఉంటాయి. మన కుటుంబాల్లో రకరకాల పరీక్షలు వస్తాయి. అక్కడికి అక్కడ వారికి నీళ్లు లేవు అనే మాట జ్ఞాపకం చేశాడు. నీళ్ల చేత పరీక్షించాడు. కొంతమందిని సంతానలేమితో పరీక్షిస్తాడు, కొంతమందిని అనారోగ్యంతో పరీక్షిస్తాడు, కొంతమందిని ఆర్థిక లేమితో పరీక్షిస్తాడు. రకరకాలుగా పరీక్షలతో ప్రయాణం సాగిద్ది. ఈ ఆత్మీయ యాత్ర రకరకాలుగా సాగిపోయింది. కానీ అనుమతించింది ఎవరు? ఇది మర్చిపోబాకండి. దేవుని అనుమతి లేకుండా ఏమీ జరగదు. మీ తల వెంట్రుకల్లో ఒకటైనా దేవుని సెలవు లేకుండా నెలరాలన్నాడు. సో మన ప్రయాణంలో, మన యాత్రలో, మన కుటుంబాల్లో వచ్చే సమస్యలు, మన జీవితంలో, మన దేహంలో ఎదురయ్యే అనారోగ్య పరిస్థితులు దేవునికి తెలియవా? ఆయనకి తెలుసు. కానీ ఆయన అనుమతిస్తాడు.
ఉదాహరణకు యోసేపు జీవితంలో శ్రమలు దేవుడు అనుమతించాడు, మర్చిపోకండి. యోబు జీవితంలో ఎవరికైనా వచ్చినాయా? మీ ఇంట్లో, మీ ఊర్లో ఎవరికన్నా ఏబు వంటి సమస్యలు ఎవరికైనా వచ్చినాయా? భూమి మీద ఇంతవరకు ఎవరికి రావడానికి వచ్చిన సమస్యలు అవన్నీ దేవుడు యోబుకి ఏం చేశాడు? అనుమతించాడు. దేవుని అనుమతి చొప్పున మాత్రమే మన జీవితాల్లో అవి జరుగుతాయి అనే విషయాన్ని గుర్తించాలి. అయితే మన ఆత్మీయాత్రలో ముందుకు సాగిపోతుంటుండగా పరీక్షింపబడినప్పుడు గత పరిస్థితులు మనం నెమరు వేసుకోవాలి. గత పరిస్థితులు మనం మననం చేసుకోవాలి, గుర్తు చేసుకున్నప్పుడు పరీక్షల దగ్గర మనం ఏం చేయగలమో దాన్ని చేస్తాం. కానీ గత పరిస్థితులు గుర్తు చేసుకోకపోయినా లేక వాటిని గురించి ఆలోచించకపోయినా మన పరిస్థితులు మన ప్రవర్తనలో కనబడతాయి. అది అందుగా మాట పెట్టుకున్నాను నేను. అక్కడ ఆ ప్రజల ప్రవర్తన ఎలా ఉందో మీకు జ్ఞాపకం చేస్తాను. గత పరిస్థితులు వారు గుర్తు చేసుకున్నట్లయితే అరే దేవుడు ఇలాంటివి చేశాడే అని వారు వేరొక రకమైన కార్యం చేసేవారు. కానీ అలా చేయలేదు. వారి ప్రవర్తన భిన్నంగా ఉంది. అది మనం ఆలోచన చేస్తాం. రండి, గతం పరిస్థితులు ఏంటి? వాళ్ళ కళ్ళ ముందు జరిగిన పరిస్థితులు ఏంటి? దేవుడు ఐగుప్తులో నుండి వారిని ఏం చేశాడు? బయటికి రప్పించాడు. ఎలా తీసుకొచ్చాడు? ఊరికి ఎలా బయటికి పట్టుకొని తెచ్చాడా? సొదొమ గొమొర్రాలో లోతు ఇంట్లో నుండి లోతును, తన భార్యను, తన పిల్లలను ఏం చేశాడు? చేయబట్టుకొని బయటికి లాక్కొచ్చాడు. ఇక్కడ వీళ్ళని చేయబట్టుకొని రాలా బయటికి. అన్ని లక్షల మందిని బయటికి తేవడానికి ఆయన ఒక బలి జరిగించాడు. వారి గృహాల మీద గొర్రెపిల్ల రక్తాన్ని ఉంచాడు. ఆ ద్వారబంధాల మీద ఆ గుర్తు చేత సంహారకపు దూత దాటి వెళ్ళాడు. ఇక్కడే ఆలోచన చేయాలి. ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటిలో శవం ఉంది. గోషెనులో ఇశ్రాయేలు ఇంట్లో ప్రతి ఇంటిలో జీవం ఉంది. అక్కడ మరణం, ఇక్కడ జీవం. మరణం ఏర్పరిచి అక్కడి నుండి బయటికి తెచ్చాడు. నిజంగా ఆ సన్నివేశం గుర్తు చేసుకుంటే వారు ఎప్పుడు దేవుని మీద ఏం చేయరు. ఇక మీరు ఏ పదం పెట్టినా పెట్టుకోండి, సనగరు, శోధించరు, ఏమీ చేయరు. మనం కూడా చాలాసార్లు గత విషయాలు విచ్చిపోయి ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి ఏం దేవునికి నేనే కనపడ్డానా, నా కుటుంబమే కనపడిందా, ఈ సమస్యలన్నీ మాకే రావాలా, ఈ పరిస్థితులన్నీ మేము ఎదుర్కోవాలా అని చాలాసార్లు మన జీవితంలో అసహనాన్ని ప్రదర్శిస్తాము. పరీక్షల దగ్గర అసహనాన్ని ప్రదర్శించొద్దు. చేయవలసిన సరైన కార్యాలు చేయగలగాలి. ఇప్పుడు వారు అద్భుతం చూశారు. వారి ఇంట్లో జీవం ఉంది, ఐగుప్తులలో ఏముంది? మరణం ఉంది. అక్కడి నుంచి దాటి వచ్చారు. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర కూడా ఇదే సన్నివేశం కనబడుతుంది. ఏ సన్నివేశం? ఐగుప్తు సైన్యం అంతా సముద్రంలో ఏమయ్యారు? వాళ్ళ కళ్ళ ముందే కనపడింది. ఇది వాళ్ళ కళ్ళ ముందే జరిగిన సందర్భం. ఇది అద్భుతం దేవుడు చేశాడు. ఐగుప్తు సైన్యం అంతా ఆ ఎర్ర సముద్రములో ముంచివేయబడింది. ఇశ్రాయేలులో ఒక పశువు కానీ ఒక పసిపిల్ల కానీ ఆ సముద్రములో మునిగి నశించిన దాఖలాలు లేవు, ఆనవాళ్లే లేవు. ఇటువంటి అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించగా అనుభవించారే. 15వ అధ్యాయంలో పాట కూడా పాడారే, అవునా? 13వ అధ్యాయంలో ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రము దాటి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం దాటారు. ఇప్పుడు 16వ అధ్యాయంలో నా చెప్పానే మరొక అద్భుతం. ఏంటి అద్భుతం? వారు అన్ని లక్షల మందికి ఆహారం ఎవరు వండుతారు? ఎక్కడి నుంచి తెస్తారు? దేవుడు ఆకాశం నుండి ఆహారం కురిపించాడు. వీళ్ళు పని ఏంటి? ఇప్పుడు దేవుడు ఆకాశం నుండి వర్షం కురిపించాడు. వర్షం ఆహారమా? ఆహారం కురిపించాడు. వీళ్ళు పని ఏంటి? ఇప్పుడు కూర్చుకోవడమే. వండుకునే పని లేదు, కూర్చుకోవడం, తినడం. ఎంత అద్భుతం! కూర్చుకోవడం, తినడం. ఇంకొక విషయం తెలుసా? ఈరోజు కూర్చుకున్నది ఈరోజు తినాలి, రేపుకు ఉంచకూడదు. ఉంచేమైంది? కంపు కొట్టింది. ఈ దేవుని ఆజ్ఞ. మళ్ళా విశ్రాంతి దినానికి ముందు రోజు
ఎన్ని రోజులు కూర్చుకోవాలి? 2 రోజులు కూర్చుకోవాలి. ఒకవేళ 2 రోజులు కూర్చుకోకపోతే శనివారం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటును ఎవడైనా వెళ్ళాడు అనుకోండి, అక్కడేముండదు, ఆహారం ఉండదు. ముందు రోజు, అంతకుముందు సోమవారం నుండి ఆదివారం నుండి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోవాలి. శుక్రవారం మాత్రం ఏం చేయాలి? 2 రోజులు కూర్చుకోవాలి. 2 రోజులు కూర్చుకున్నప్పుడు ఒక్కరింట్లో కూడా అన్నమేం కాదు, కుళ్ళిపోదు, కంపు కొట్టదు. ఇది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. ఈ అద్భుతం అంతా చూస్తున్నారు. అంతమంది కడుపు నిండా తిన్నారు. కొంచెం కష్టమై మాట్లాడిన మాట, కడుపు నిండా తిన్నారు. ఆకాశం నుండి దేవుడు ఆహారం ఇస్తుంటే కడుపు నిండా తిన్నారు. తిని ఇప్పుడు 17వ అధ్యాయంలో రెఫీదీముకు వచ్చిన తర్వాత ఆ రోజు ప్రారంభమైన ఆ కార్యం అనగా ఆహారం కొరవడం ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 16:35 చదువుతారా? 16:35. ఇశ్రాయేలు నివసించిన దేశమునకు తాము వచ్చు వరకు, ఇశ్రాయేలీలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చే వరకు ఆ కాలం ఎంత అంటే 40 ఏండ్లు అన్నాడు అక్కడ. ఆ కాలం 40 ఏండ్లు. నేను చెప్పాలనుకుంది అంటే వారు ఆ దేశానికి, దేవుడు వారి నివసించడానికి ఏర్పాటు చేసిన కరాను ఆ భూభాగానికి వచ్చే వరకు ఆకాశం నుండి ఆహారం మన్నా కురవడం ఆగలేదు. కడుపు నిండా తింటున్నారు. అప్పుడప్పుడు తింటున్నారా? ప్రతిరోజు తింటున్నారా? ప్రతిరోజు తింటున్నారు. కళ్ళ ముందే కనబడుతున్న అద్భుతం అది, దేవుడు చేస్తున్న అద్భుతం. ఇవన్నీ చూస్తున్నాడు. కావలసినంత ఆహారం ఇస్తున్నాడు దేవుడు. ఇవన్నీ చూశారు. కానీ ఇప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంది? ఎక్కడ? ఆ పదం వాస్తవమే, కానీ నీళ్లు లేని దగ్గర. మీరు చెప్పండి, ఆహారం ఎక్కువ, నీళ్ళు ఎక్కువ? అంటే దాని అర్థమైందంటే అంతమందికి ఆహారం పెట్టడం కష్టమా, నీళ్ళు తేవడం కష్టమా? వాస్తవానికి 2 కష్టమే. అంతమంది తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అర్థమైందా? ఈ 2 కష్టమే. కానీ అయితే ఆహారాన్ని ఇంతమందికి ఆకాశం తెరచి కురిపించడం ఓ అద్భుతం. అది చేసిన దేవుడు ఇది కూడా ఏది? నీళ్లు లేకపోతే నీళ్ళు ఇస్తాడు అని కాస్తంత ఆగాల్సింది. అర్థమైందన్నమాట. కాస్త ఆగాల్సింది. ఇంకో మాట చెప్పనా? కొంచెం వీలు చేసుకొని దేవా మాకు నీళ్లు లేవయ్యా అని అడగాల్సింది. వాళ్ళు ఆగాలి దేవుని కార్యం కొరకు, దేవుని అడగాలి. ఈ 2 చేయాల. కానీ వారి ప్రవర్తన చాలా కఠినంగా ఉంది. చదువుతారా? ఇప్పుడు చదువుదాం. 2వ వచనం, 17:2. మోషేతో ఏం చేస్తున్నారంట? వాదిస్తున్నారు. వారి ప్రవర్తనలో ఉన్న మొదటి బాధాకరమైన మాట, వాదిస్తున్నారు. దేనికి వాదిస్తున్నారు? త్రాగుటకు మాకు నీళ్ళి అని అడుగుతున్నారు మోషేను. మోషే మీద వాదన పెట్టుకున్నారు. ఏమని వాదిస్తున్నారు అంటే నీళ్ళిమ్మని అడగడం కాదు. కిందికి వెళ్దామా? 3వ వచనం, ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇది ఎందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకొని వచ్చావా అని అంటున్నారు మోషేను. మీకు చెప్పానే, సముద్రం దాటుతున్నప్పుడు ఒక్క పశువు కానీ ఒక్క పసిపిల్ల కానీ ఏమవలేదు, చచ్చిపోలేదు, మునిగిపోలేదు. ఐగుప్తు సైన్యం అంతా ఏమైపోయింది? ఐగుప్తులో మునిగింది. ఆ మాటలు వీరే పాడారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? వాదన పెట్టుకున్నారు. ఎందుకు తెచ్చావు? ఎవడు తెమ్మన్నాడు నిన్ను? చావడానికి తెచ్చావా? అసలు వీళ్ళు బుద్ధే ఇది. వాళ్ళ బుద్ధి ఏం కర్మ, మన బుద్ధి కూడా ఇది. అప్పుడప్పుడు ఇది మానవ స్వభావం. అవునా? మానవ స్వభావం ఏంటి? అరే ఐగుప్తే బాగుంది అనడం. 14వ అధ్యాయంలో కూడా ఇదే మాటలు వాళ్ళు మాట్లాడారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆయన అన్నాడు, వాళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చారు కానీ వాళ్ళ మనస్సుల్లో ఐగుప్తు పోలేదట. అర్థమైందా? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు కానీ మనస్సులో నుంచి మాత్రం ఐగుప్తు పోలా. అందుకే సారికి వాళ్ళు గుర్తొచ్చేది ఐగుప్తే. 14వ అధ్యాయంలో కూడా మమ్మల్ని ఎర్రని ముందు చంపడానికి తెచ్చావా అని అంటారు.
ఐగుప్తులోనే బాగుంది, మాకు అక్కడ కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, మేము మాంసం వండుకొని కొండల దగ్గర తిన్నాం. మరి తిన్న దెబ్బలు గుర్తులేవా? తిన్న దెబ్బలు గుర్తులేవా? మూలిగిన రోజులు గుర్తులేవా? ఏడ్చిన రోజులు గుర్తులేవా? అవంతా ఏమైంది? బాధ కలిగినప్పుడు వెనుదిరగడం చాలాసార్లు క్రైస్తవ జీవితాల్లో కనబడిద్ది. ఓనా సోదరా, ఆ పాట ఎందుకు పాడారు నాకు తెలియదు. మామూలుగా విజ్ఞాపన పాడాన్ని కూడికని పాడి ఉంటారు. కానీ వెనుకంజ వేయొద్దు. చాలాసార్లు మనకు కలిగిన బాధల దగ్గర ఏం చేస్తుంటాం? మనం వెనుకంజ చేస్తాం. చిన్న బాధ కలిగితే మందిరం మానేస్తాం, దేవుని మీద ఆయాసపడతాం. ఇక్కడికి రాకముందు అంతకుముందే బాగుంది అనుకుంటాం. బాగుందా? బాధ ఉండొచ్చావు చెప్పు. నువ్వు బాధ కలిగి వచ్చావా? బాగుండొచ్చావా? బాధల్లో వచ్చారు చాలామంది. బాధల దగ్గర అమ్మా మా కొరకు ప్రార్థన చేయక్క, అన్నా మా కొరకు ప్రార్థన చేయన్నా అని రకరకాలుగా ఎదుర్కొనే బాధల దగ్గర, సమస్యల దగ్గర దేవుణ్ణి ఆశ్రయించాం. బాధ నుండి విడిపించబడ్డాం, నెమ్మది పొందాం. కానీ సాగిపోతుంటుండగా కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, దేవుడు పరీక్షిస్తున్నప్పుడు మనకి దేవుడు మీద బాధ కలిగేది. ఆయన కార్యాల దగ్గర కనిపెట్టలేం. భక్తుడు 40వ కీర్తనలో అంటాడు, సహనముతో నేను యెహోవా కొరకు కనిపెట్టుకొందును అంటాడు. సహనంతో కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. కనిపెట్టుకోవడం చాలా అవసరం. కనిపెట్టుకోకపోగా వీళ్ళు ఏం చేస్తున్నారు? వాదిస్తున్నారు. నీళ్ళిమ్మని వాదిస్తున్నారు, సణుగుతున్నారు. ఐగుప్తులో బాగుంది, ఎందుకు తెచ్చావు ఇక్కడికి అని సరుగుతున్నారు. మోషే మీద సణుగుతూ వాదిస్తున్నారు. అక్కడ చూద్దామా? మీరు నాతో వాదింపనేలా, మోషే చెప్పిన మాట, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాడు. అర్థమైందా? వాళ్ళ మోషేతో వాదిస్తున్నారు. రెండవది దేవుని శోధిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకుంటారా? దేవుణ్ణి శోధించడం అనేది ఎప్పుడు మంచిది కాదు, మర్చిపోకండి. ఇతరులతో వాదన మంచిది కాదు, దేవునితో శోధన మంచిది కాదు. శోధించబడతాం మనం పాపాన్ని బట్టి. రకరకాల పరిస్థితుల దగ్గర సాతాను చేత శోధించబడతాం. సాతాను పేరు ఏం పేరు? శోధకుడు. దేవుడు ఎవరిని అన్నాడు? శోధించాడు. కానీ ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. అర్థమైందా? దేవుడు పరిశోధిస్తాడు. దేవుడు పరిశోధిస్తాడు కానీ ఏం చేయడు? శోధించాడు. సాతాను శోధిస్తాడు కానీ పరిశోధించడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు పరిశోధిస్తున్న ఈ క్రమంలో వీరు ఎంతగా ఆవేశపడ్డారో, ఎంతగా శోధించారో ఆలోచన చేయండి. క్రొత్త నిబంధనలో శోధించిన వారు ఉన్నారు. చదువుదామా? అపోస్తుల కార్యము, అది ఆదిమ సంఘ కాలం, 5వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం వచనం 9. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? విన్నారన్నమాట. తర్వాత ఫలితానికి వెళదాం. దేవుణ్ణి శోధించకూడదు, దేవుని ఆత్మను శోధించకూడదు. దేవుడు జరిగించిన కార్యాలు అనుభవించాక శోధన వద్దు, దేవుణ్ణి శోధించొద్దు. దేవుడు నిన్ను శోధించాడు, దేవుడు నిన్ను పరిశోధిస్తాడు, కానీ దేవుని నువ్వు శోధించబాక. కొన్నిసార్లు ప్రార్థన దగ్గర ప్రభువును రకరకాలుగా మనం అడగవచ్చు. ప్రార్థన దగ్గర ఆయన్ని శోధించవచ్చు. నాకు ఇచ్చి నన్ను శోధించండి అన్నాడు. అంటే నన్ను అడగండి అని దాని అర్థం. కానీ ఇక్కడ దేవుని ఆత్మను ఏం చేస్తున్నారు? వీళ్ళు శోధిస్తున్నారు. దేవుని శోధించకూడదు. ఫలితం ఎలా ఉంటుంది గమనించారా? 9వ వచనం, ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు. బ్రదర్ అననీయ గారు ముందొచ్చాడు, తర్వాత ఎవరు వచ్చారు? సప్పెర వచ్చింది. అననీయ వచ్చినప్పుడు పేతురు అడిగాడు, నీ పొలం ఇంతకే అమ్మేవా అన్నాడు. ఏమన్నాడు? ఇంతకే అన్నాడు. అంతే. ఆ మాట అనడమే ఆలస్యం, పడి చచ్చిపోయాడు. అక్కడ రాయబడిన మాట అడిగాడు. అప్పటికి ఎందుకు నీ హృదయమును సాతాను ప్రేరేపించాడు?
పరిశుద్ధాత్మను మోసం చేయడం, పరిశుద్ధాత్మను శోధించడం. ఎందుకు మీరు ప్రేరేపించబడ్డారు అని చెప్పాడు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అని పేతురు మాట్లాడుతూ ఉండగా, ఎందుకు దేవునితో అబద్ధమాడావని చెప్పి గుర్తుపెట్టుకోండి. దేవునితో అబద్ధమాడడం మోసం చేయడం, దేవునితో అబద్ధమాడడం, దేవుని దగ్గర అబద్ధమాడడం, దేవుణ్ణి శోధించడం. సో ఇప్పుడు ఆయన చచ్చిపోయే ముందు మరలా వెనకొచ్చిన సప్పిర కూడా ఏమైపోయింది? చనిపోయింది. నిజంగా దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎంతగా కృప చూపించాడో అనిపిస్తుంది. ఆయన ఎంత ప్రేమ కనుపరిచాడో అని మనకు అర్థమవుతుంది. రండి, వారి ప్రవర్తన 3 రకాలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వారు వాదిస్తున్నారు, రెండవది శోధిస్తున్నారు, మూడవది సణుగుతున్నారు. ఈ 3 వారి ప్రవర్తనను చూపించే మాటలుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రజలు గొడవ చేస్తున్నారు ఒక రకంగా. ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఐగుప్తులోంచి, ఎందుకు తెచ్చావు? ఇది ప్రతిసారి చిన్న సమస్య వచ్చినా వాళ్ళు మోషే మీద ఏం చేసేవాళ్ళు? సనిగేవాళ్ళు. దేవుని కార్యాలు మర్చిపోతారు. దేవుని మంచితనం మర్చిపోయి సనగడం వారు ఎక్కువ సార్లుగా చేస్తారు. కానీ వినండి, పరీక్షలో సనగకూడదు, వాదించకూడదు, శోధించకూడదు. మరి ఏం చేయాలి? చెప్పే కదా, విశ్వాసంతో ఆయన వైపు చూడగలగాలి, విశ్వాసంతో ఆయన్ని అడగాలి, అడగాలి. ఆగితే అద్భుతాలు చూస్తారు. తొందరపడబాకండి. మాకు దేవుడు ఏం చేయలేదని మందిరం మానేయబాకండి, దేవుణ్ణి విడిచిపెట్టబాకండి. కానీ ఆగితే దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. వారు ఆ ప్రవర్తనలో మనం గమనించే మాట, వారు ఆ కార్యాలు చేయలేదు. అంటే వారు ఆగలేదు, వారు అడగలేదు. కానీ ఏం చేస్తున్నారు? వాదిస్తున్నారు, శోధిస్తున్నారు, సణుగుతున్నారు. ఇప్పుడు రండి, మోషే చేస్తుంది ఏం పని? మోషే ఏం చేస్తున్నాడు? 4వ వచనం. వాస్తవంగా మోషే మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ వాళ్ళ తీవ్రతను వర్ణించాడు. చదువుదామా? ఆ మాట దగ్గరికి వెళ్దాం. 4వ వచనం ఆఖరిలో, ఈ ప్రజలు నేనేం చేయాలి? కొంతసేపటికి నన్ను విన్నారా మాట? ఏం చేస్తారంట? రాళ్లతో కొడతారు. అంటే వారి తీవ్రత అట్లుంది. అరే ఎంత బాధాకరం. రాళ్లతో వారు కొట్టాలనుకుంటే దేవుడు వారికి నీళ్ళిచ్చి తృప్తిపరిచాడు. ఎంత మంచి దేవుడు! రాళ్లతో మోషేను కొట్టి చంపాలనుకుంటుంటే దేవుడు వాళ్ళను రాళ్లతో కొట్టించేదాకా అవకాశం లేదు. కానీ అనగా మోషేను రాళ్లతో కొట్టి చంపేదానికి దేవుడు అవకాశం లేదు. కానీ ఎవరైతే రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారో వాళ్ళకు దేవుడు ఏమిచ్చాడు? నీళ్ళిచ్చాడు. దేవుని కార్యం ఎంత గొప్పది! మోషే అన్నాడయ్యా, నన్ను రాళ్లతో కొట్టి చంపుతారయ్యా అంటున్నాడు. చదువుదామా? అంతే ఆయన చేస్తున్న పని ప్రార్థన. 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు, వాళ్ళకి సనగడం, వాదించడం వాళ్ళ అలవాటు. మోషేకేం అలవాటు? అసలు అద్భుతమైన ప్రార్థనాపరుడు మోషే గొప్ప ప్రార్థనాపరుడు. అనేక సార్లుగా దేవునిట సాగిలపడేవాడు, ప్రార్థన చేసేవాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు. బాధ్యత కలిగిన వారు ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మందిరానికి చేరి వచ్చే వారి కొరకు బాధ్యత కలిగిన పెద్దలు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సేవకులు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన చేయాలి. వారి పరిస్థితులు సరైనవి కావు, వారి ప్రవర్తన సరైనది కాదు. అయినా నాయకులు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. వారితో గొడవ పెట్టుకోలేదు. ఏంది, నేను తెచ్చానా, పోయి దేవుడిని అడుక్కోండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అనలేదు. అర్థమైందా? దేవుడు లేక మోషే వారు మాట్లాడుతున్న మాటల దగ్గర వాళ్ళు రాళ్లతో కొడతారని భయపడుతున్న పరిస్థితులు కూడా ఒకే పని చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. నాయకుల లక్షణం ఇది. ఒక నాయకుడు ప్రార్థన చేయగలగాలి. సంఘంలో నాయకుడు మాత్రమే కాదు, కానీ సంసారంలో నాయకుడు కూడా ఏం చేయాలి? సంసారంలో నాయకుడు ఎవరు? ఇంటి యజమానుడు, భర్త. అయ్యా, మా ఇంట్లో ఆయన నమ్మలేదు, మరి నేనేం చేయాలి? నువ్వు చేయి. అర్థమైందా? ఆయన నమ్మలేదు, మరి కుటుంబంలో భర్త యజమానుడు, భార్య ఎవరు? యజమానురాలు. వాళ్ళిద్దరు పార్ట్నర్స్. ఆ
ఫ్యామిలీ అనేటువంటి ఆ పోర్షన్కి, ఆ కాపురం చేయడం అనే దగ్గర వాళ్ళిద్దరూ ఏమవుతారు? జీవిత పాలిభాగస్తులు, భార్యాభర్తలు. ఒకవేళ భర్త నమ్మలేదా? భర్త చేయడం లేదా? భార్యగా నువ్వు చేయి. నమ్మిన భర్తలైతే తప్పకుండా సమస్యల దగ్గర ఏం చేయాలి? నీ వల్లనే వచ్చింది, నువ్వు సరిగా లేవు, నీ వల్లనే వచ్చింది, ఈ పిల్లలు మంచోళ్ళు కాదు, వీళ్ళ వల్లనే వచ్చింది అని ఈ విధమైన వాదనలు కుటుంబాల్లో వద్దు. ఈ విధమైన పరిస్థితులు తెచ్చుకొని గొడవలు ఆడుకోవద్దు కుటుంబాల్లో. హోరేబులో ఉన్న కుటుంబాలు గొడవల కుటుంబాలు కాకూడదు. ఇశ్రాయేలులు అలాగూ మోషేతో గొడవ పడుతుంటే నాయకుడిగా చేస్తున్న పని ప్రార్థన చేస్తున్నాడు. 32వ అధ్యాయం చాలా విచారకరమైన అధ్యాయం ఇశ్రాయేలు చరిత్రలో. దేవుడు మోషేతో అన్నాడు, మోషే, వీళ్ళందరినీ కాల్చేస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా అన్నాడు 32వ అధ్యాయంలో. ఎందుకు? వారు దూడం చేసుకొని నాట్యం చేస్తా, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తుల నుండి తెచ్చిన నీ దేవుడు ఇదే అన్నారు. దేవుని రూపాన్ని దేనికిచ్చారు? దూడకిచ్చారు. దేవుని పూజను దూడకు చేస్తున్నారు. దేవుడు టాలరేట్ చేయలేకపోయాడు. దేవుడు అంగీకరించలేని పాపాలు రెండు: ఒకటి విగ్రహారాధన, రెండోది వ్యభిచారం. ఈ రెండు విషయాలు చాలా సీరియస్గా తీసుకుంటాడు దేవుడు. ఇప్పుడు వారు చేస్తున్న కార్యం, దేవుని ప్రజలే కానీ వారు విగ్రహారాధన చేస్తుంటుండగా, ఆ దూడను చేసుకొని నాట్యం చేస్తూ ఉంటుండగా అహరోను విచ్చలవిడిగా వారు చేయడానికి అప్పగించగా దేవుని కోపం మండి కాల్చివేస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా అన్నాడు. అమ్మా అయ్యా వింటున్నారా? ఒకవేళ నిన్ను గొప్ప జనంగా చేస్తా, వీళ్ళందరిని నాశనం చేస్తా అంటే ఎలాంటి ఛాన్స్? అది సువర్ణ అవకాశం కదా, సువర్ణ అవకాశం, అంది వచ్చిన అవకాశం. మనమైతే పోగొట్టుకుంటామా? అయ్యా వీళ్ళందరూ నాశనం చేయి, నేను ఒక్కడిని నా కుటుంబం బాగా పైకి కనపడాలయ్యా. అసలు మనకుండే తాపత్రయం ఇదే, అందరు నాశనం కావాలా? కనీసం ఆటో వాళ్ళు కూడా బుద్ధి కూడా ఉండదు మనకి. ఆటో వాళ్ళు వెనక ఒకటి రాస్తారు మీకు కూడా తెలుసా, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అరే, ఒక అన్యుడికి ఆటో నడుపుకుని అతనికి తెలిస్తే మరి మనకేం ఉండాలి? అందరు నాశనం కావాలని ఉండాలా? నువ్వు కూడా అందులో ఉండాల్సి వచ్చింది. అందరు నాశనం కోరుకుంటే కొన్నిసార్లు కష్టమయ్యి ఆ సహోదరి మీదో ఆ సహోదరుడి మీదో కష్టమయ్యి ప్రార్థన చేస్తారంట. ఏమని? ప్రభువా, ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయ్యా. మీకు ఇంకా విచిత్రం చెప్పనా? భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే భర్త లేక భార్య, ఇవి చచ్చిపోతే బాగుండు, ఈయన చచ్చిపోతే బాగుండు అని కోరుకుంటారంట. వాళ్ళు చచ్చిపోతే నువ్వేమవుతా? ముండ మోస్తావంటారే, అది పరిభాష, తెలుగు పరిభాష బాధ. విధవలు అవుతాం కదా, దానికైనా ఇష్టపడతారా? ఆలోచన చేయండి. పరిస్థితుల దగ్గర అనవసరమైన ఆలోచన చేయకూడదు. సమస్యలు వస్తాయి, యాత్రలో రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. మరొక మాట చెప్తున్నాను, దేవుని ప్రజలమైన మనం అనేక రకాల పరీక్షలు ఎదుర్కొంటూ వెళతాం. పరీక్షలో దాన్ని ఇలా చెప్పాడు, అగ్నిలో సువర్ణం వేయబడినప్పుడు ఏమైద్ది? అది సువర్ణం అగ్నిలో వేయబడితే ఏమైద్ది? బంగారం అండి సువర్ణం అంటే. అగ్నిలో వేస్తే ఏమైద్ది? మేలిమిగా కనబడింది. నీకు పరీక్ష అందుకు. అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలిగినప్పుడు మీరు ఏదో ఆశ్చర్యపడక్కర్లేదు, ఇది అందరిలో జరుగుతున్నవే, అలాగే మీలో కూడా జరుగుతున్నాయి అని పేతురు భక్తుడు జ్ఞాపకం చేశాడు. కాబట్టి పరిస్థితులు ఎదిరినప్పుడు రకరకాలుగా ప్రవర్తించొద్దు. మోషే వలె ప్రార్థించేవారు కావాలి. మోషే ప్రార్థన చేస్తున్నాడు. 32వ అధ్యాయం దగ్గర ఆయన అంటాడు, అయ్యా ఈ ప్రజలను క్షమించు, వీళ్ళు పాపాన్ని పరిహరించు, లేదంటే నీ గ్రంథంలో నుండి నా పేరు తీసేయి, నీ గ్రంథంలో నుండి నా పేరు తీసేయి. ఆయన గ్రంథంలో పేరు లేకపోతే మోషేకు నష్టం కదా. నా పేరు లేకపోయినా పర్లా, నేనేమైనా పర్లా, ఐగుప్తులోంచి నీవు తెచ్చి నీ ప్రజలు సేఫ్గా ఉండాలి. ఇది నాయకుని లక్షణం. నా కుటుంబం సేఫ్గా ఉండాలి, క్షేమంగా ఉండాలి అనుకునే భర్తలు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు, అనుకునే భార్యలు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. అర్థమైందా? మోషే ఇశ్రాయేలు సమాజం కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. మొరపెట్టుచు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవును, మనపై విమర్శలు వచ్చిన నాయకులుగా ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు విమర్శిస్తున్నారు, ఒత్తిడి తెస్తున్నారు, రకరకాల ఇబ్బందులు కలిగిస్తున్నారు.
అంత మాత్రం చేత మనం వెంటనే స్పందించకూడదు. కానీ ఏం చేయాలి? మోషే మాదిరిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. మోషే అనేక సందర్భాలలో ప్రార్థన చేశాడు. విచిత్రం చెప్పనా, ప్రజలు సణిగితే సణిగారు, కానీ సొంత వాళ్ళు ఎవరు? అక్క నిద్ర జరిగారు. అర్థమైందా? వాళ్ళు సణిగినప్పుడు కూడా మోషే మాట్లాడా? ఏం మాట్లాడలేదు. అందుకే ఆయన గురించి ఏమంటారంటే, భూమి మీద ఉన్నవారిలో మోషే మిక్కిలి సాత్వికుడు. ఎంత గొప్ప మాట అమ్మా. కొంచెం నోరు అదుపులో కంట్రోల్ చేద్దాం. అదుపులో అంటే మరి సీరియస్ వచ్చిద్దాం మీకు, కానీ కంట్రోల్ అంటే కొద్దిగా ఇంగ్లీష్ పదం కదా. నోటిని తొందరపాటు చేయకండి, తొందర పెట్టకండి. మాటలు అప్పుడప్పుడు కోపం వస్తే మాటలు మర్యాదగా రాని అంటారు ఎదుటోళ్ళు. అర్థమైందా? ఎక్కువ అయితే పరిస్థితులు తేడా పడతాయి. కాబట్టి మనం నోరు నెమ్మదిగా ఉండాలి, మాటలు తొందరపడకూడదు, గలిబిలి చేసుకోకూడదు. చేతనైతే ప్రార్థన చేయడం నేర్చుకోగలగాలి. మోషే నాయకుడుగా ఆ మంచి కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేశాడు అంటే, ప్రార్థన గొప్ప పరిష్కారం ఇచ్చిందని మోషేకు తెలుసు. అర్థమైందా? 14వ అధ్యాయంలో కూడా సముద్రం దగ్గర వాళ్ళు సైన్యం వస్తూ ఉన్నారు, ముందేమో సముద్రం ఉంది. వాళ్ళు మొరపెట్టారు, కానీ మళ్ళీ భయపడి ఏం చేశారు? సణిగారు. కానీ మోషే ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. అసలు సముద్రమే పరిష్కరించబడితే అర్థమైందా? ఈ నీళ్లు లేని పరిస్థితి ఏమైంది? తప్పకుండా దేవుడు చేస్తాడు. సముద్రాన్నే పాయలు చేసిన దేవుడు నీళ్ళు ఇవ్వలేడా? ఆలోచన. ఇప్పుడు రండి, 5వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం నుండి ఇక్కడ కనపడే 3వ వ్యక్తి ఎవరు? లేక 3వ ఆలోచన, దేవుడు కనపడతాడు. మొదటి ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రవర్తన సరైనది కాదు. రెండవది, మోషే ప్రతి పరిస్థితికి ఆయన ఏం చేస్తాడు? దేవుని వైపు చూస్తాడు. ఆఖరిలో దేవుని గురించి చెప్పుకోవాలంటే, దేవుడు తన మంచితనాన్ని కనపరుస్తాడు. దేవుడు తన మంచితనాన్ని వెల్లడి చేస్తాడు. మనం ఆయన కష్టపెట్టినా, మనం బాధ పెట్టినా ఆయన తన మంచితనాన్ని వ్యక్తం చేస్తాడు. దేవుని నమ్మిన ప్రజలమైన మనం కూడా ఇతరుల పట్ల మనం ఏం చేయాలి? మంచితనాన్ని కలిగి ఉండాలి. వెలుగు ఫలమేదనగా నీతి, సత్యము, సమాధానము. ఆ పదం కావాలి. మంచితనం అనే మాట వాడతాడు. నీవు నేను వెలిగించబడితే మనం కూడా మంచితనాన్ని ప్రదర్శించాలి. మన ప్రభువు మంచితనాన్ని ప్రదర్శించాడు. వారు కఠినులే, వారు కష్టపెట్టేవారే, వారు సమస్య చేసేవారే, వారు శోధించేవారే. అయినా దేవుడు అక్కడ ఏం చేశాడు? మంచితనాన్ని కనుపరిచిన వాడుగా మనం గమనిస్తాం. రండి, దేవుడు జరిగించిన కార్యం 5వ వచనం చదువుదామా? అందుకు యెహోవా ఇశ్రాయేలు పెద్దలలో కొందరు తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను. ఈ కర్ర చాలా విచిత్రమైన కర్ర కదా. ఈ కర్ర చాలా అద్భుతాలు చేసింది. ఏట్లో నీళ్లు లేక కింద పడేస్తే ఏమైంది? ఈ కర్ర పామైంది కదా. చాలా కార్యాలు జరిగినాయి ఈ కర్ర ద్వారే. అవునా? ఇప్పుడు సముద్రాన్ని పాయలు చేసింది అది ఈ కర్రే. ఇప్పుడు ఆ కర్రే తీసుకుని వెళ్ళి ఆ రోజు నీళ్లను పాయలు చేసిన కర్ర ఇప్పుడు ఏం కావాలి? నీళ్లు కావాలి. ఆ కర్రే నీళ్లు పాయలు చేసింది, అదే కర్ర మళ్ళీ ఏం చేస్తుంది? నీళ్లు తెప్పిస్తుంది. చదువుదామా? ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. బహుశా నేను ఇలా ఊహిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ పర్వతం దగ్గర మైదానంలో దిగారు. నా ఆలోచన, ప్రభు నాకు ఇచ్చిన ఊహ ఆలోచన. అక్కడ అంతమంది అక్కడ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు నీళ్లు కావాలంటే తప్పకుండా ఆ బండ మీద నుండి రావాలి, ఆ కొండ నుండి రావాలి. ఆ నీళ్ళన్నీ మైదానంలోకి ప్రవహిస్తే వీళ్ళు ఎక్కడ ఉండగలుగుతారు? అందుకని వీళ్ళు కొట్టుకుపోతారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వీరిని ముందుగానే మజిలీ మార్చాడు. వారిని మార్పు చేసింది వారి మేలు కొరకే. మనకు నీళ్లు లేకుండా చేసేది, మనకు సమస్యలు తెచ్చేది మన మేలు కొరకే. అర్థం చేసుకోగలిగితే ఇలా చెప్పనా? రామపత్రిక 8:28. ఏం చెప్పరా మీరు? గమని కూర్చుంటారు. దేవుని ప్రేమించు వారికి అనగా అందరికీ సమస్తం కీడు కొరకే జరుగుతాయి అన్నాడా?
మేలు కొలకటకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఎక్కడుంటే ఆ బండ నుండి వచ్చే నీళ్ళ ప్రవాహంలో వాళ్ళు కొట్టుకుపోయేవాళ్ళు, వాళ్ళు సేఫ్గా ఉండడానికి మజిలీ మార్చాడు. ఆయన కార్యం ఇది. వారికి అర్థం కాలేదంతే. దేవుడు అర్థం కాకపోతే సనుగులు వస్తాయి, దేవుడు అర్థం కాకపోతే వాదనలు వస్తాయి, దేవుడు అర్థం కాకపోతే శోధిస్తాం. ప్లీజ్, హోరేబులో ఉన్నవారు దయచేసి వాదనొద్దు, దేవుని శోధించొద్దు. దేవుని దగ్గర ఆగండి, కనిపెట్టండి, ప్రార్థన చేయండి. ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు. రండి, ఇప్పుడు జరిగింది ఏంటి చదువుదామా? ఆ బండ మీద కొట్టు అన్నాడు. ఎవరుంటారు ఆ బండ మీద? ఆ బండ మీద ఎవరుంటారు? నేనుంటా. బండ మీద నేనుంటా. ఇప్పుడు కొట్టాల్సింది ఎవరిని? ఆశ్చర్యం తెలుసా? నేనుంటా, ఆ బండను కొట్టు అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బండ మీద ఉన్న ఆయన మీద దెబ్బ పడుతుంది. ఆయన ఆ దెబ్బ అనుభవిస్తున్నాడు. ఆ బండ మీద ఆయన ఉన్నాడు. ఆయన మోషేకి అక్కడేం కనబడలేదు, కానీ ఉన్నాడు. కానీ కర్రతో బండను కొడితే ఆ దెబ్బ ఎవరి మీద పడింది? ఆ కొట్టబడిన బండది, చీల్చబడిన బండది. ఆ బండలో నుండి చదువుదామా? లేక 6వ వచనం, అలాగూ కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరనని మోషేతో చెప్పగా, ఇప్పుడు 7వ వచనం లేక 6వ వచనం ఆఖరిలో, మోషే ఇశ్రాయేలు పెద్దల కనులేట అట్లు అంటే దాని అర్థం ఏంటి? ఆ బండను కొట్టాడు. బండ ఏమిచ్చింది? వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది, సమృద్ధి అయిన నీళ్ళు ఇచ్చింది, తాగడానికి అవసరమైన నీళ్లు ఇచ్చింది. సమృద్ధి అయిన నీళ్లు బండను చీల్చి దేవుడు ఇచ్చాడు. వాస్తవమే. క్రొత్త నిబంధన వెలుగులో మనందరం ఎరిగిన వచనం కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదామా? వచనం చదువుదాం, తెలిసిన పర్లేదు. 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ పానము చేసిరి, ఏలయనగా ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అసలు ఆ బండ అని చెప్పి ఇప్పుడేమన్నాడు? ఆ బండ క్రీస్తే అన్నాడు. సువార్త అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఆ బండి బండే, అర్థమైందా? ఆ బండ క్రీస్తే. అవును, వాస్తవమే. ఆ బండ చీల్చబడింది, ఆ బండ కొట్టబడింది. ఆ రోజు వాళ్ళకి దప్పిక తీర్చబడింది. అవునా? వారి దాహం తీరింది. సమృద్ధి అయిన నీళ్లు అందులో నుండి వచ్చాయి. ఆశ్చర్యం చెప్పనా? కలువరిలో కొట్టబడిన బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చీల్చబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు. కొరడాలతో ఆయన దేహాన్ని చీల్చారు. యేసు ప్రభు వారు కొట్టబడిన పండగ మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ కొట్టబడిన బండలో నుండి చదువుదామా? 7:37, 7వ అధ్యాయం 37వ వచనం. 7:37 కదా. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొను ఎడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అన్నాడు. విన్నారన్నమాట? నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అన్నాడు. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు, అమ్మా త్రాగుటకు నాకు నీళ్ళు ఇవ్వా అన్నాడు. వెంటనే ఆమె ఏమంది? త్రాగుటకు నాకు నీళ్ళు ఇమ్మంటే నువ్వు యూదుడవై ఉండి నన్ను నీళ్ళు అడుగుతున్నావే అంది. అవునా? వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. వెంటనే ప్రభు అన్నాడు, నిన్ను దాహానికి అడుగుతున్న వాడు ఎవరో నీకు అర్థమైతే నీవే అతన్ని అడుగుతావు అని అన్నాడు. వెంటనే అని అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అన్నాడు. ఇది 37వ వచనం. అక్కడ ఆ కొనసాగింపులో ఆలోచన చేస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అన్నాడు, దప్పిగొనడు అన్నాడు. ఏ నీళ్ళవి? వాని కడుపులో నుండి ప్రవహించే జీవజలం అనే మాట జ్ఞాపకం చేశాడు. ఆయన జీవజలం ఇచ్చేవాడు. ఇప్పుడు ఆమెతో అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడు దప్పిగొనడు అన్నాడు. వెంటనే ఆ సమరయ స్త్రీ అంది, అయ్యా ఇంత దూరం రాకుండా ఉండడానికి నాకు త్వరగా ఇవ్వా అని అన్నాడు. ఎందుకంటే ఇంక దప్పిక లేకపోతే ఇంక బావి కాడికి వచ్చే పని ఉండదు, నీళ్లు తెచ్చుకునే పని ఉండదు, ఈ శ్రమ అన్న తగ్గిద్ది, నాకు నా పని వేరే ఉంది అన్నట్లుగా ఆలోచన చేసింది. వెంటనే ప్రభు అన్నాడు, నీ పెనిమిటిని పిలుచుకురపో అన్నాడు. నీళ్ళకి పెనిమిటికి లింక్ ఏంది?
అడిగింది నీళ్లు కదా, పెనిమిటి ఎందుకు? అక్కడే వాస్తవమైన విషయం ఉంది. వెంటనే ఏమంది, అయ్యా నాకు భర్త లేడయ్యా అంది. వెంటనే ప్రభు చెప్పిన మాట, నువ్వు చెప్పింది సరే, ఇప్పుడు నీకున్నవాడు నీ పెనిమిటి కాడు, నీకు 5 పెనిమిట్లు ఉండ్రి అన్నాడు. అసలు ఆ మాట వినగానే ఆమె గుండె పగిలిపోయింది. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటి చెప్పనా, ఆమె ఎప్పుడైతే తన పాప స్థితిని ఒప్పుకుందో, నాకు పెనిమిటి లేడు, ఇప్పుడు నాకున్నవాడు నా పెనిమిటి కాడు అనే సత్యాన్ని తన జీవితం దగ్గర దేవుని చెప్పగలిగిందో, ఆమె పశ్చాత్తాపడినప్పుడు, ఆమె పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆమె హృదయంలో నుండి ఏం పుట్టించాడు? ఆమె కడుపులో నుండి జీవజలములో పుట్టించాడు. ఇక నీళ్లు మర్చిపోయింది, కొండ మర్చిపోయింది, నీళ్లు తీసుకెళ్ళా ఇంటికి, కానీ ఊర్లోనికి పరిగెత్తుకొని వెళ్ళి అనేక మందికి ఈ నీళ్లు ప్రవహింపజేసింది. ఆమె కడుపులో నుండి జీవజలాలు ప్రవహించాయి. అనేక మందికి చెప్పింది, రండి రండి రండి, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా అని జ్ఞాపకం చేసింది. ఆయన గురించి చెప్పగానే అనేకులు, ఆ ఊరి వారు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. సో విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజలములు వస్తాయి. పరిశుద్ధాత్మ కూడా పోలికగా ఉన్న మెట్టుకు అక్కడ బండను కొట్టగా వారి దప్పిక తీరింది. ఈరోజు ఆత్మీయ దప్పిక తీర్చబడ్డానికి, పాపము చేత మానవుడు దప్పితో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. ఈ దాహం తీర్చడానికి యేసు ప్రభు వారు కలువరి శిలువలో కొట్టబడ్డాడు. ఇంకా ఈ కూడికలో నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదా? పాపం నిన్ను దాహానికి గురి చేసిద్ది, పాపం నిన్ను నెమ్మది లేకుండా చేసిద్ది, దప్పి చేత చంపిద్ది. కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీకు జీవజలం దొరికింది, ఆయనలో ఆనందించగలవు, తృప్తిపరచబడగలుగుతావు. యేసుక్రీస్తు నీ కొరకై కలువరిలో బలైపోయాడు. ఆ బండ ఏ బండ? నీళ్ళిచ్చిన బండ. ఆగుదాం. మన హృదయం ఎండిన రాయిలా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా, యేసుక్రీస్తు యొక్క తాకిడి, ఆయన వాక్య తాకిడి హృదయాలకు ఏమిచ్చింది? జీవజలాన్ని ప్రవహింపజేసింది, జీవజలం ఇచ్చింది. ఆయన తాకిడి, ఆయన మాటలు మన జీవితంలో మార్పును కలిగిస్తాయి అనేది జ్ఞాపకం చేయబడ్డ ఉద్దేశం. ఇక్కడ రండి, 17వ అధ్యాయంలో ఆ భాగంలో ఒక 2 పేర్లు మనం గమనిస్తాం. 2 పేర్లు మనం గమనిస్తాం. చదువుదామా? ఆగుదాం. మనం 17వ అధ్యాయం వచనం 7. వచనం 7. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుట. అంటే దేవుని శోధించిన క్రమం ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడో లేడో. మీకు అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో కూడా అదే వర్షం అర్థం. దేవుడు ఉన్నాడు అంటే వాడు భయపడేవాడు, అవునా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేడో, ఉంటే ఇలా మాట్లాడతారా, ఉంటే ఇలా చేస్తారా, ఉన్నాడో లేడో అని దేవుని శోధించారు. ఆయన ఉంటే మాకు ఈ గతి ఎందుకు, ఆయన ఉంటే మాకు ఈ పరిస్థితులు ఎందుకు అని శోధించారు. దానికి ఏమని పేరు పెట్టారు? మస్సా. మస్సా అన్నారు. మస్సా అంటే పరీక్ష అని అర్థం. కింద పుట్నోట్లో కూడా ఆ విషయాలు మనం గమనిస్తాం. శోధించుట అనే మాట కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత 2వ దానికి మెరీబా అని పేరు పెట్టాడు. వివాదం. అలాగైతే రాత్రి వేళ పరీక్షలలో దేవుని సహాయం దొరికింది, వివాదాల దగ్గర దేవుని సహాయం దొరికింది. ఎప్పుడు ఒక మాట చెబుతా, ఆగుదాం. ప్రార్థన చేస్తే ఈ ప్రత్యేకమైన కూడికలో చక్కగా చేరి వచ్చారు. కానీ శనివారం ప్రార్థనా కూడికి ఎంతమంది చేరొస్తున్నారు? ప్రార్థన కూడికలో మనం ఉండాలి, ప్రార్థన చేయగలగాలి. కుటుంబంలో యజమాని ప్రార్థన చేయాలి, సంఘములో ప్రజల పరిస్థితుల కొరకు నాయకులు ప్రార్థన చేయాలి. కాదు, సంఘముగా చేరి వచ్చినప్పుడు మనం అందరం సహోదరులు ప్రార్థన చేస్తుంటుండగా ఏం చేస్తున్నాం? మనం ఏకీభవిస్తున్నాం. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది, ప్రార్థన అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. విశ్వాసాన్ని కోల్పోవద్దు, ప్రార్థన చేద్దాం. పరీక్షల మధ్య దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు. ఆయన అనుమతించాడు కాబట్టి మనకు ఆయనే సహాయం చేస్తాడు అని గుర్తుపెట్టుకుందాం. ఇలా చెప్పనా, గొడవద్దు, అల్లరొద్దు, దేవుని మీద అనవసరంగా వాదనొద్దు.
కానీ మోషేలాగా మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఆయన మనకు జీవజలం ఇచ్చినవాడు, మన అవసరతలు తప్పకుండా తీరుస్తాడు. మన సమస్యలు ఆయన తప్పకుండా తీరుస్తాడు. వాడు అన్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడో లేడో. ఇప్పుడు మన ప్రభు, నువ్వు నమ్మిన దేవుడు ఉన్నాడా లేడా? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేనున్నాను. ఆయన ఉన్నాడు మన మధ్య. అర్థమైందా? ఆయన ఉన్నాడు మన మధ్య. అలాగైతే రాత్రి ఆ ఉన్న దేవునికి మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థించడం. బైబిల్ చెప్పిన అద్భుతమైన మాట, అడుగుడి మీకు ఇవ్వబడను, అడుగుడి మీకు ఇవ్వబడను. కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఈగేం చేస్తాడు? కొంతమంది పిల్లలు చూడండి, కన్నావుగా పెంచకేం చేస్తావు అంటారు. అర్థమైందా? కాదు, తప్పది. కన్నారు కనుక నువ్వేం చేయాలి? లోబడాలి, లోబడాలి. ఇది బాధ్యత. దేవుడు నిన్ను పుట్టించాడు, దేవుడు నిన్ను రక్షించాడు. కాబట్టి ఆయన అడిగితే తప్పకుండా ఏం చేస్తాడు? ఆయన అనుగ్రహిస్తాడు, ధారాళంగా దయచేస్తాడు. కొన్నిసార్లు సమస్యలు ఆయన అనుమతిస్తే అవి అలా కొనసాగుతాయి. కొంతమంది జీవితాల్లో దేవుడు ప్రార్థనకు వెంటనే ఎస్ అంటాడు, కొన్నిసార్లు ఆగు వెయిట్ అంటాడట. మూడవది, అసలు కొన్నిసార్లు కొంతమందికి నో అంటాడంట. నో అంటే మనకి ఇక మందిరం వద్దు కదా. నో అన్నాడంటే ఇక ప్రార్థన లేదు కదా. కానీ నో అన్నా కూడా ఆయన ఉన్నాడు, నా పరిస్థితులు ఆయన చూసుకుంటాడు అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా ఒకరోజు ఏం చేస్తాడు? పశ్చాత్తాపపడి చేస్తానన్న కీడు చేయక మాని మేలు చేశాడు అంటాడు. దానికి కారణం ఏంటి చెప్పండి? కీడు మాని మేలు చేయడానికి కారణం ఏంటి? ఎక్కడా? అరే యోనా గ్రంథంలో ఆ రాజు మొదలుకొని అందరూ ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు, వేడుకున్నారు. దేవుడు మనస్సు మార్చుకున్నాడు. కొన్నిసార్లు నీ సమస్యలు కొనసాగుతున్నాయా? ప్రార్థన చేయి. దేవుడున్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు. మన మధ్య కాదు, మనలో ఉన్నాడు. కాబట్టి ఆయన కార్యాలు చేస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. నమ్ము ఈ విషయాన్ని. విశ్వాసంతో ఆయన దగ్గర అడుగు. యాకోబు పత్రికలో అంటాడు, అడిగేవాడు ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి అంటూ అన్నాడు. సందేహింపక అడగాలి. సందేహంతో అడిగితే కొండ అడగబోదు, ఆడే ఉండిద్ది. సందేహంతో అడిగితే చిన్న చిన్న సమస్యలైనా అవి పావు. అర్థమైందా? సందేహించొద్దు, దేవుడున్నాడు, సహాయం చేస్తాడు. ఇంకో మాట చెప్పనా? ఆయన అడిగినప్పుడు ఆయన తప్పకుండా చేస్తాడు అని ఏం చేయాలి? మనం విశ్వసించాలి. ఆ విశ్వాసం దగ్గర కొంత సమయం పట్టవచ్చు, కొన్ని రోజుల, కొన్ని నెలల, కొన్ని సంవత్సరాల, ఐ డోంట్ నో, తెలియదు. కానీ దేవుడు మాత్రం చేస్తాడు. ఇది నమ్ముదాం. ప్రార్థనలు కొనసాగిద్దాం. సంసారంలో ప్రార్థనలు కలిగి ఉందాం. సంఘ ప్రార్థనలో కొనసాగుదాం. ప్రార్థనల ద్వారా ప్రతి పరిస్థితి మార్చబడింది. ప్రార్థన అద్భుతాలు చేసింది. యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైంది? అసలు సూర్యచంద్రులు ఎప్పుడన్నా ఆగిన రోజు ఉంది? ఆగుతారా? కానీ వాటిని కూడా ఆపింది ఏంటి? ప్రార్థనే. నీళ్ళు ఇచ్చింది ఏంటి? ప్రార్థనే. వారి దప్పిక తీర్చింది ఏంటి? ప్రార్థనే. సమస్యలు తీర్చేదేంటి? మరేం చేద్దాం? అయ్యా చెబితే చెప్పావు కానీ మాకు కుదరదులే బాబా అంటారా? అనకండి. ప్రార్థన చేయండి. ప్రభు అద్భుతాలు చేస్తాడు. దేవుడి తలంపులు మన కొరకై దీవించును.